చేసి నేను చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ ని ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. అండ్ ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహాలో ఫెబ్ 14 నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ కాన్సెప్ట్ ఐటీ ప్రొఫెషనల్ లో వర్క్ చేస్తుంటారు కదా, ఐటీ హబ్స్ లో, వాళ్ళ వరకు డెఫినెట్ గా ఎంటర్టైన్ చేస్తుంది కాన్సెప్ట్. చాలా అంటే సీజన్ 1 మీరు ఎంతకైతే ఇష్టపడ్డారో సీజన్ 2 అంతకు మించి డెఫినెట్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అన్ని కోణాలు టాలెంట్. మీరు ఎప్పుడు దాకా ఇలాంటి ఐకాన్స్ ని ఎక్కడ చూస్తుంటారు? 5 ఉంటారు. ఈ 5 పంచభూతాల కింద పిలువబడతారు ఈ డాన్స్ ఐకాన్ లో. కాసేపట్లో ప్రోమో మీరు చూడబోతున్నారు. అది చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది 5 వాళ్ళకి గ్లామర్ ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో దేనికి ఒక హద్దు లేదనమాట ఈ కాన్సెప్ట్ లో. అండ్ ఎక్స్పెక్ట్ చేయనటువంటి ట్విస్ట్ ఉంటాయి. ఎందుకంటే టీవీ, ఓటీటీ రెండిట్లోనూ నేను వర్క్ చేస్తున్నాను. బట్ ఓటీటీ సంథింగ్ ఛాలెంజింగ్ అండ్ డిఫరెంట్. సబ్స్క్రైబ్ అయిన తర్వాతనే కంటెంట్ చూడగలుగుతారు. సో వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వాలంటే ఆ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే క్రియేట్ చేయాలి. సో ఈ కంటెంట్ ని నెక్స్ట్ లెవెల్ గానే నేను ముందుగానే చెప్తున్నాను, నన్ను నమ్మచ్చు. 100% ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో ఆహాకొచ్చి మీ ప్రతి రూపాయి 100% గా చాలా సంతృప్తి పొందుతారు అనమాట. ఈ కాన్సెప్ట్ అంటే మీరు ఎపిసోడ్ కి కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇందులో 2 పిల్లలు అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నా, 2 పిల్లలు ఈ షోని అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పిల్లలని మాట్లాడుకుంటారు. అలానే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళేం తక్కువ అని కాదు. సో వాళ్ళ టాలెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ డాన్స్ ఐకాన్ సీజన్ 2 డెఫినెట్ గా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆహా ట్రస్టింగ్ మీ. అంటే రెండోసారి కూడా సీజన్ 1 అయిన తర్వాత సీజన్ 2 ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్ ఏంటంటే ఈ 5 ఎవరైతే ఉంటారో పంచభూతాలని ఇందాక చెప్పానో, ఈ 5 ఈ పంచభూతాల్లో ఎవరు గెలుస్తారు అనేది జడ్జెస్ చేతులతో పాటు మీ చేతుల్లో ఉంది. ఆడియన్స్, మీరు ఈ సబ్స్క్రైబ్ అయ్యి ఈ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మీకు నచ్చిన పార్టిసిపెంట్ ని గెలిపించుకునే అవకాశం మీ చేతిలో ఉంది. ఈ సీజన్ 1 లో వచ్చేసి జడ్జెస్ ద్వారానే విన్నర్ ని డిసైడ్ చేయడం జరిగింది. సీజన్ 2 వచ్చేసి ఆడియన్స్ ఓటింగ్ పోల్స్ ద్వారానే డిసైడ్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్ గా ఒక్కొక్క ఆడియన్ ఒక్కొక్క కంటెస్టెంట్ కి కనెక్ట్ అవడం జరుగుతుంది. సో మీ చేతిలోనే వాళ్ళ భవిష్యత్తు ఉంది. సో మీరు ఎవరినైతే గెలిపించాలనుకుంటున్నారో మీరు ఆహాలోకి వచ్చి ఓటింగ్ చేస్తే గెలుస్తూ ఉంటారు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, అది ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, అది ఎపిసోడ్ లోనే మీరు చూడాలి. సో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ అన్నిటికన్నా ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సీజన్ 1 లో నేను ఫరియా గారిని అప్రోచ్ అయ్యాను ఈ జడ్జిగా. అప్పుడు తన బిజీ వల్ల, షూటింగ్స్ వల్ల తను కుదరలేదు అనమాట. మాట్లాడటం జరిగింది కానీ తను చేయలేకపోయారు ఆ టైంలో. బట్ సీజన్ 2కి మళ్ళీ అడగటం జరిగింది, తను యాక్సెప్ట్ చేశారు. అండ్ అదే 50% సక్సెస్ అనమాట. మీకు తెలుసు ఫరియా గారు ఎంత క్యూట్ ఉంటారు, ఎంత చక్కగా అంటే చాలా అంటే తన యాక్టింగ్ స్కిల్స్ అందరికీ తెలుసు. అలాగే డాన్స్ అంటే చాలా ప్యాషన్, చాలా ఇష్టం తనకి. అలాంటి ఫరియా గారు జడ్జిగా చాలా గ్లామరస్ గా అండ్ నెవర్ సీన్ ఫరియా గారు ఈ రోజు మీరు డాన్స్ ఐకాన్ సీజన్ 2 లో చూడబోతున్నారు. అండ్ ప్రొమోలోనే అర్థమైపోతుంది లుక్ అంతా కూడా చాలా సిజ్లింగ్ గా, చాలా క్లాస్ గా ఉంటారు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడక్కడ కొంచెం డాన్స్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ జడ్జ్ వచ్చేసి శేఖర్ మాస్టర్. సీజన్ 1 లో కూడా ఆయన శేఖర్ మాస్టర్ జడ్జ్ గా ఉన్నారు. ఈ సీజన్ 2 లో ఆయనే జడ్జ్, ఫరియా గారితో పాటు మెయిన్ జడ్జ్. కాకపోతే ఆయన షూటింగ్ వల్ల రాలేకపోతున్నారు, వీడియో బయట పంపించారు, కాసేపట్లో మీకు ప్లే చేస్తాము.
అండ్ రిమైనింగ్ 5 మెంటర్స్ ఉంటారు ఈ షోలో. ఈ 5 మెంటర్స్ రన్ చేస్తారు ఈ షోని. ఆ 5 మెంటర్స్ లో మాస్టర్ కూడా ఆయన ఉంటున్నారు. అండ్ ఆయనతో పాటు రిమైనింగ్ 4 మెంటర్స్ కొత్త వాళ్ళు. అంటే కొత్త వాళ్ళు అంటే ఇండస్ట్రీకి కాదు, ఈ సీజన్ లో కొత్త ఫేసెస్ ని తీసుకోవడం జరిగింది. అందులో పక్కన ఇక్కడ జానమేరి ఫోక్ డాన్స్, తన గురించి మీకు తెలుసు. తను ప్రతి సాంగ్ కూడా కొన్ని మిలియన్ వ్యూస్ తీసుకున్న, నాకు తెలిసి షోలో అడిగాను హైయెస్ట్ వ్యూస్ ఏంటంటే ఆల్మోస్ట్ 350కి రేంజ్, 350 మిలియన్ వ్యూస్ ఉన్న జానమేరి నర్సపల్లి సాంగ్ అని చెప్పారు తను. అంటే అలాంటి టాలెంట్ ను కూడా తీసుకోవడం జరిగింది ఈ షోలో. సో తను కూడా బెస్ట్ డాన్సర్. అండ్ ప్రకృతి వచ్చేసి తెలంగాణలో లాస్ట్ ఇయర్ 2024లో ఫెమినియా మిస్ ఇండియా తెలంగాణ కదా. సో అలాంటి తను అంటే బ్యూటీ పేజెంట్ నుంచి తను కూడా మంచి డాన్సరే, కావాలని తను తీసుకోవడం జరిగింది. అండ్ తన సిజ్లింగ్ మూవ్స్ అని కూడా చూస్తుంటారు స్టేజ్ పైన. అండ్ తనతో పాటు మీకు చాలా చాలా ఇష్టమైన మానస్ కూడా వన్ ఆఫ్ ద మెంటర్. తను కూడా ఆన్ ద వే, కాసేపట్లో వస్తున్నారు. అండ్ తన సీరియల్స్ అండ్ నెంబర్ ఆఫ్ షోస్ ద్వారా అందరినీ ఆల్రెడీ ఎంటర్టైన్ చేశారు తను. అండ్ మనస్ దాంట్లో కూడా తను వన్ ఆఫ్ ద మెంటర్, చాలా ఫైరింగ్ మెంటర్. తను చిన్న మాట కూడా పడడు, ఏదన్నా అన్నారు ఎవరన్నా తను ఇచ్చేస్తూ ఉంటాడు, చాలాంటి మెంటర్ తను. అండ్ ఇంకొకరు ఫైనల్ గా వచ్చి దీపిక వచ్చేసి ఇంక అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంటారు. సో తను కూడా వన్ ఆఫ్ ద మెంటర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే దీపిక అండ్ మానస్, వీళ్ళిద్దరూ కలిస్తే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ చేశారు. వీళ్ళిద్దరూ ఇక్కడ టిట్ ఫర్ టాట్ కింద బాగా మాట్లాడుకుంటూ చాలా ఎంటర్టైన్ చేస్తారు మిమ్మల్ని. సో ఇది మా టోటల్ ఈ డాన్స్ ఐకాన్. వీళ్ళల్లో 5 పంచిపోతాలని చెప్తున్నాను కదా, ప్రోమోలో చూద్దరు కానీ. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం కాసేపట్లో వాళ్ళని కూడా. మనస్ఫూర్తిగా మీ అందరి బ్లెస్సింగ్స్ తో డాన్స్ ఐకాన్ సీజన్ 2 సక్సెస్ఫుల్ గా మంచి ప్రాజెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.